లోకములో సహజంగా ఎవరి మాటకు విలువ ఉంటుందంటే, లోకములో ఒక అధికారంలో ఉన్న వ్యక్తి, లేదా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, లేకపోతే ఒక ధనవంతుడైనటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి యొక్క మాటలకు ఎంతో విలువనిస్తారు ప్రజలు. అవే మాటలు, అవే సూక్తులు, లేకపోతే అవే నీతి కలిగినటువంటి మాటలు, నీతి కలిగినటువంటి బోధలు చదువు లేనివాడు, అధికారం లేనివాడు, ఒక పేదవాడు లేక ఒక సామాన్యుడు చెప్పినప్పుడు ప్రజలు వాటికి విలువ ఇవ్వరు, ప్రజలు వాటిని పట్టించుకోరు. అవే మాటలు ఒక గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంత్రి కానీ, ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఐఏఎస్ కలెక్టర్ కానీ, లేదా ఒక అధికారి, ఒక శ్రీమంతుడు, ఒక విద్యావేత్త, ఒక శాస్త్రవేత్త మాట్లాడినప్పుడు ఆ మాటలకు ఎంతో విలువిస్తారు ప్రజలు, చప్పట్లు కొడతారు, వాటిని పాటించడానికి కూడా సిద్ధపడతారు. అలాగే ఈరోజు దేవుని యొక్క వాక్యములో ఒక గొప్ప వ్యక్తి, ఒక జ్ఞానిగా పిలువబడినటువంటి వ్యక్తి, ఒక పండితుడు, ఒక విద్వాంసుడు, ఒక విద్యావేత్త, ఒక వక్త, ఒక ధనవంతుడు మాట్లాడినటువంటి మాట ఈరోజు మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూడండి ప్రియులారా, మనందరికీ తెలిసినట్లుగా ఈ మాట పలికినది అపోస్తలుడైన పౌలు గారు, మనందరికీ కూడా సుపరిచితము. ఈ పౌలు గారి యొక్క నేపథ్యం మనం ఆలోచన చేస్తే, ఇతను ధర్మశాస్త్రంలో నిష్ణాతుడు, పాటించటంలో ధర్మశాస్త్ర పండితుడు, అలాగే విద్యావంతుడు, ధనవంతుడు, యవ్వనస్తుడు, తన తోటి వారందరికంటే ఆధిక్యత నొందినవాడు, చాలా గొప్పవాడు. క్రీస్తుని నమ్మకముందు అతని యొక్క హిస్టరీ మనం ఆలోచన చేస్తే అతను మామూలు వ్యక్తి కాదు. ప్రభు యొక్క శిష్యులు 12 మంది మనం చూస్తే వారందరూ కూడా జాలరులు, సుంకం వసూలు చేసేవారు, లోకములో అధికారం కలిగిన వారు కాదు, లోకములో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కలిగిన వారు కాదు. వారందరూ కూడా సామాన్యమైన వారుగా మనకి కనిపిస్తారు. అయితే ఈ అపోస్తలుడైన పౌలు గారు ఒక సామాన్యమైన వ్యక్తిగా మనకు కనిపించటం లేదు, చాలా గొప్ప వ్యక్తి, చదువుకున్నవాడు, శ్రీమంతుడు, యవ్వనస్తుడు, ధర్మశాస్త్రంలో అనింద్యుడిగా ఉన్నాడు, ధర్మశాస్త్ర పండితుడిగా ఉన్నాడు. ఒకప్పుడు క్రీస్తుని నమ్మకముందు సంఘాన్ని హింసిస్తున్నవాడు. క్రీస్తు అంటే అతనికి పడేది కాదు, క్రైస్తవులంటే అతనికి నచ్చేది కాదు. అతనికి ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని క్రైస్తవులను హింసించేవాడు, క్రైస్తవులను చెరసాల్లో వేయించి బాధ పెట్టేవాడు, మరణం వరకు బాధ పెట్టేవాడు. మనందరికీ తెలిసినట్లుగా స్టెఫను మరణించడానికి సౌలు సమ్మతించినట్లుగా మనం చూస్తాం అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో. అంటే క్రైస్తవుల పట్ల విరోధ భావాన్ని కలిగిన వాడు, క్రైస్తవులే లేకుండా చేయాలి అని ప్రతి దినము ప్రతి గడియ కూడా క్రైస్తవులను హింసించటమే పనిగా పెట్టుకున్నవాడు. ఇతను ఎవరు అంటే, ఈరోజు చదువు సంధ్య లేకుండా పోకిరిగా తిరుగుతూ సువార్తను అడ్డుకుంటున్న అనేకుల వలె కాదు.
ఇతను చాలా గొప్ప వ్యక్తి, చాలా చదువుకున్నవాడు, శ్రీమంతుడు, పైగా అతను యవ్వనస్తుడు కూడా. ఇలాంటి గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన తర్వాత ప్రభువుకి ఆయనకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసే ఒక అద్భుతమైన మాట ఇక్కడ పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన, చూడండి ఆ మాట మీరు అండర్లైన్ చేయండి, నా ప్రభు అయిన క్రీస్తు అంటున్నాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలామంది మాట్లాడుతూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటారు సహజంగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ ఇక్కడ పౌలు గారు ప్రభుతో ఎంతగా ఆయన కనెక్ట్ అయ్యాడో ఇక్కడ ఈ మాటలో మనకి తెలియజేస్తున్నాడు. ఆయన నా ప్రభు, నా ప్రభు. చూడండి, ఒక భార్య అంటది, ఇతను ఎవరంటే నా భర్త అంటుంది. అంటే వారికి ఉన్నటువంటి బంధం చాలా బలమైనది, అది విడదీయలేనటువంటి బంధం. వాడెవరు అంటే వాడు నా స్నేహితుడు అంటాడు. చూడండి, అంటే ఆ బంధం అంత విలువైనది, అంత గొప్పది. నా స్నేహితుడు వాడు. అతను ఎవరంటే మా నాన్న, నా తండ్రి, నా తల్లి, నా సోదరుడు, నా స్నేహితుడు. ఆ బంధం ఉంటేనే ఆ మాటలు మనకు వస్తాయి. అవునా కదా? ఆలోచన చేయండి. ఈరోజు క్రీస్తుతో మనకి ఎలాంటి బంధం ఉంది? ప్రభు మరణించాడు, ఆదివారం చీకటితోనే వచ్చింది మగ్దలేన మరియా. అక్కడ ప్రభు దేహం కనపడలేదు, ఆమె కలవరానికి గురైంది. అయితే ప్రభు ఆమె వెనక వచ్చి నిల్చున్నాడు. ఆమె అంటుంది, ఆమె తోటమాలి అనుకున్నది, ప్రభువుని చూసి తోటమాలి అనుకుని, నా ప్రభు దేహాన్ని ఎవరైనా ఎత్తుకొని వెళ్ళారేమో, ఎవరైనా చూశారా అని అడుగుతుంది. ఏమంటుందామె? నా ప్రభు. చూడండి, ఆ మాట రావాలంటే అది మామూలుగా వచ్చే మాట కాదు, అది మామూలుగా రాదు. వారి సంబంధం చాలా లోతుకి వెళితేనే ఆ మాటలు మనలో నుంచి వస్తాయి. నా ప్రభువుని ఎవరైనా ఎత్తుకొని వెళ్ళారేమో, నా ప్రభువుని చూసారా అంటే ఆమె ప్రభువుని ఎంతగా ప్రేమించిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆమె ఒక స్త్రీ అయితే ఆమె ఇంకా చీకటిగా ఉండగానే సమాధి వద్దకు వెళ్ళింది. స్త్రీలు చరిత్రలో ఎంత బలహీనమైన ఘటాలుగా మనం వర్ణించినప్పటికీ వారు విశ్వాస విషయంలో అంత బలవంతులుగా ఉన్నారు. క్రీస్తుని నమ్మిన తర్వాత వారు బలహీనమైన ఘటాలుగా లేరు, వాళ్ళు బలమైనటువంటి సాధనాలుగా మనకు కనిపిస్తారు. చూడండి, ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన, నా ప్రభు అయిన అంటే ప్రభువుని చాలా ఎక్కువగా ప్రేమించాడు పౌలు గారు. ఈ మాట మనం ఎప్పుడు చెప్పగలమంటే, మన జీవితంలో ప్రభు మొదటి స్థానంలో ఉండాలి. ప్రభు మొదటి స్థానంలో ఉండాలి మన జీవితంలో. మన ప్రతి పనిలో ప్రభు మొదటి స్థానంలో ఉండాలి. అదే మనము ప్రభువును ప్రేమిస్తున్నాము అనడానికి సాక్ష్యం, రుజువు. కొంతమంది యవనస్తులు స్నేహితుల కోసం తల్లిదండ్రులను కూడా తృణీకరిస్తారు. చూసామా లేదా? అలాంటి వాళ్ళని చూసాం. తల్లిదండ్రుల కంటే కూడా ఒక స్నేహితుడిని ఎక్కువగా ప్రేమిస్తాడు. కొంతమంది అందరికంటే తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమిస్తారు. కొంతమంది అందరికంటే కూడా పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు. ఈరోజు ప్రభు మన జీవితంలో ఏ స్థానంలో ఉన్నాడు? ఇక్కడ పౌలు గారు నా ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన
ఇక్కడ క్రైస్తవులకే రాస్తున్నది పత్రిక, క్రైస్తవులకే రాస్తున్నాడు పత్రిక. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఇక్కడ ఉపయోగించటం లేదు. ఎందుకంటే నా ప్రభు అంటున్నాడంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ప్రభువుకి మొదటి స్థానం ఇచ్చాడు. తర్వాత కింద వచనములు ఏమన్నాడంటే, కింద మాటల్లో నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను అన్నాడు. తనకి ఏవైతే ఈ లోకంలో గొప్ప వ్యక్తిగా చూపిస్తున్నాయో, ఒక చదువు కానీ, ఒక ధర్మశాస్త్రములో ఆ యొక్క ఆధిక్యత కానీ, అధికారం కానీ, ధనం కానీ, యవ్వనం కానీ, ఏదైనా సరే పౌలు గారిని సమాజంలో ఏదైతే గొప్ప వ్యక్తిగా చూపిస్తున్నాయో, అతను కలిగినటువంటి డిగ్రీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడట. ఎంత గొప్ప వ్యక్తో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎంతగా ప్రభువుని ప్రేమిస్తున్నాడో ఒకసారి మనం గ్రహించాలి. తనకు కలిగినవన్నీ కూడా, తనకు పేరు తెచ్చిపెట్టేవన్నీ కూడా, తనకు విలువను తెచ్చిపెట్టే అన్నీ కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడట. క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు సమస్తాన్ని. మనం ఎప్పుడు ఇలా ప్రవర్తించగలమంటే క్రీస్తుని మనం ఎక్కువగా ప్రేమించేవారమై ఉండాలి. మన జీవితంలో క్రీస్తు మొదటి స్థానంలో ఉండాలి, ప్రభువు మొదటి స్థానంలో ఉండాలి. ఎందుకు ప్రభు మొదటి స్థానంలో ఉండాలి? నీకెందుకు నీ కుటుంబంలో నీ భర్త నీకు మొదటి స్థానం, నీ భార్య నీకెందుకు మొదటి స్థానం అంటే, నా భార్య నా కోసం బ్రతుకుతుంది, నాకు సేవ చేస్తుంది, నన్ను పట్టించుకుంటుంది, నన్ను చూసుకుంటుంది, నన్ను చక్కగా నాకు కావాల్సినవన్నీ చేసి పెడుతుంది, అందుకే నీకు నీ భార్య అంటే మొదటి స్థానం. ఓ భార్య, నీ భర్తకి నువ్వు ఎందుకు మొదటి స్థానం ఇస్తావంటే నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తావు. అవునా కదా? నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు కావాల్సినవన్నీ సహాయం చేస్తున్నాడు, నన్ను పోషిస్తున్నాడు, నన్ను పట్టించుకుంటున్నాడు, నన్ను గౌరవిస్తున్నాడు, నాకు విలువిస్తున్నాడు. అవునా కదా? అందుకే నీ భర్త అంటే నీకు మొదటి స్థానం. అవునా కదా? ఆలోచన చేయండి. ఎందుకు మనం ఒక వ్యక్తికి మొదటి స్థానం ఇస్తామంటే వాళ్ళు మన కోసం త్యాగమవుతున్నారు. వాళ్ళు వారికంటే మన కొరకు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, శ్రద్ధ చూపిస్తున్నారు, మన కొరకు వారి జీవితాన్ని పణంగా పెడుతున్నారు. అందుకే మనం వారికి మొదటి స్థానాన్ని ఇస్తాం. ఒక యవ్వనస్తుడు తన స్నేహితునికి మొదటి స్థానం ఇస్తాడు. ఎందుకంటే ఆ స్నేహితుడు ఇతని కొరకు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడతాడు, ఇతని కొరకు ఏదైనా చేస్తాడు, ఇతని కొరకు ఎంతవరకైనా వెళ్తాడు, ఏవైనా పోగొట్టుకుంటాడు, ఎంత నష్టాన్నైనా అనుభవిస్తాడు. అందుకే ఇతనికి వాడంటే ప్రాణం, మొదటి స్థానం. చూడండి, అయితే క్రైస్తవులుగా మనం గుర్తించవలసింది ఏంటంటే, ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, పౌలు గారి జీవితంలో ప్రభు మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రభు కొరకు సమస్తాన్ని కూడా నష్టపరుచుకుంటున్నాడు. ఎందుకంటే ప్రభువు చేసినటువంటి త్యాగం, ప్రభువు చూపినటువంటి ప్రేమ. ప్రభు ఏమై ఉన్నాడు? ఒకప్పుడు శరీరధారిగా ఈ లోకానికి రాకముందు ప్రభు ఏమై ఉండెను? ఆయన దేవుడై ఉండెను. ఆయన ఏమై ఉండెను? ఆయన దేవుడై ఉండెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. సర్వ సంపదకు మూలం, సర్వ జ్ఞానానికి మూలం, సకల ఐశ్వర్యాలకు మూలం, సకల ఆశీర్వాదాలకు మూలం శ్రీమంతుడైనటువంటి ప్రభు మన కొరకు ఆయన తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. అందుకే ఇదే పౌలు గారు
గలతీ పత్రికలో ఒక మాట చెప్పారు. ఆ మాట చూద్దాం చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనం ఒకసారి నేను చదువుతాను. 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఏమన్నాడు ఇక్కడ? ఎందుకు పౌలు గారు క్రీస్తుని మొదటి స్థానంలో పెట్టాడంటే, ఆయన దేవుని కుమారుడై ఉండి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండి, ఆయన శ్రీమంతుడై ఉండి, ఆయన ఏం చేశాడు? పౌలు గారిని ప్రేమించి తనను తాను అర్పించుకున్నాడట. పౌలు గారి కోసమేనా ప్రభు చనిపోయింది? పౌలు గారి కోసమేనా ప్రభు వచ్చింది? పౌలు గారి కోసమేనా ప్రభు త్యాగమైపోయింది? కాదు కదా. మనందరి కొరకు యోహాన్ గారు అన్నారు, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ లోకములో పౌలు గారు కూడా ఒక వ్యక్తి, మనం కూడా ఉన్నాము లోకములో. అందరి కొరకు ప్రభు చనిపోయాడు, ఒకరి కొరకు కాదు, ప్రభు చనిపోయింది. ఈరోజు సోషల్ మీడియాలో ప్రభు కొరకు ఇష్టం వచ్చినట్లుగా అవహేళన చేస్తూ, అపహాస్యం చేస్తూ, ఆయన మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ, తప్పుడు బోధలు చేస్తూ, ఆయన జీవితాన్ని కలంకాన్ని ఆపాదిస్తున్న అందరి కొరకు చనిపోయాడు ప్రభు. అవునా కదా? అందరి కొరకు ప్రభు చనిపోయాడు. ప్రతి మనిషి యొక్క పాపాల కొరకు ప్రభువు చనిపోయాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, అందరి కొరకు చనిపోయాడు ప్రభు. అయితే అందరిలో ఎంతమంది ఈ మాట చెప్పగలుగుతున్నారు? ఎంతమంది కృతజ్ఞతాభావం కలిగి జీవిస్తున్నారు అనేది ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం కూడా క్రైస్తవులమే, మనం కూడా బైబిల్ పట్టుకున్న వాళ్ళమే, మనం కూడా సంఘానికి వస్తున్న వాళ్ళమే, మనం కూడా క్రీస్తుని ఆరాధిస్తున్న వాళ్ళమే. అయితే పౌలు గారు చెప్పిన ఈ మాట మనం చెప్పగలుగుతున్నామా? నా ప్రభువు నా కొరకు తనను తాను, చూడండి, ఆయన వ్యక్తిగతంగా క్రీస్తు ప్రేమను అనుభవించాడు, క్రీస్తు త్యాగాన్ని అర్థం చేసుకున్నాడు. ఆయన ఆ వైభోగాన్ని విడిచిపెట్టి, పరలోకపు వైభోగాన్ని విడిచిపెట్టి, పరలోకపు సుఖాలను విడిచిపెట్టి, ఆయన తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని సమస్తాన్ని నష్టపరుచుకొని వచ్చాడు. అందుకే పౌలు గారు అన్నారు, క్రీస్తు కొరకు సమస్తాన్ని కూడా నష్టముగా ఎంచుకొనిచున్నాను అని చెప్తున్నారు. క్రీస్తు కొరకు సమస్తాన్ని నష్టముగా ఎంచుకొనిచున్నాను. నేను జీవించుచున్నది నా కొరకు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని కొరకు. చూడండి, ప్రభు యొక్క ప్రేమ త్యాగం, మన కొరకు ఆయన చేసినటువంటి బలియాగం మనకు అర్థమైతే, మన జీవితంలో ప్రభు తప్ప మొదటి స్థానం ఎవరికి కూడా ఇవ్వము. మొదటి స్థానం గురించి మాట్లాడుతున్నా నేను. ఇంకా ఎవరికి ఇవ్వకూడదా అంటే, అందరికీ ఇవ్వాలి. మనం భార్యకి ఇవ్వాలి, భార్య స్థానం భార్యకి ఇవ్వాలి, భర్త స్థానం భర్తకి ఇవ్వాలి, పిల్లల స్థానం పిల్లలకి ఇవ్వాలి, ఎవరి స్థానం వారికి ఇవ్వాలి. అవునా కదా? ప్రభు ఏమని చెప్పాడు? ఈ కాయిన్ మీద ఉన్నది ఎవరి బొమ్మ అని అడిగాడు. కైసరు బొమ్మ. అయితే కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. అందరి నోరు మూయించాడా లేదా ప్రభు? అందరి నోరు మూయించాడు. ఎవరికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని వాళ్ళకి ఇవ్వాలి. నేను చదువొద్దు, జ్ఞానం వద్దు, ఉద్యోగం వద్దు, సంపదలు వద్దు, ధనం వద్దు, ఇవి చెప్పడం లేదు. అన్నీ ఉండాలి మనకి. అయితే మొదటి స్థానంలో ఎవరు ఉండాలి? మొదటి స్థానం ఎవరిది? ప్రభుది. మొదటి స్థానం ప్రభుకి ఇచ్చినప్పుడే మన జీవితాలు వర్ధిల్లుతాయి.
మన జీవితాలకు ఒక సంరక్షణ, మన జీవితాల్లో ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక సంతోషం, ఒక సమాధానం ఉంటుంది, ఒక తృప్తికరమైన జీవితం ఉంటుంది. ప్రభు మొదటి స్థానంలో లేకపోతే మనకు తృప్తికరమైన జీవితం అనేది ఉండదు. ఎందుకంటే ఈ లోకానికి తృప్తి లేదు. పాతాళానికి ఎలా తృప్తి లేకుండా అందరినీ తనలో కలుపుకుంటుందో, ఈ లోకం కూడా అలాంటిదే. ఈ లోకాన్ని మనం మొదటి స్థానంలో పెడితే ఈ లోకానికి తృప్తి ఉండదు. ఆలోచన చేయండి ఒకసారి. ఈరోజు ప్రభుకి మనకి ఎలాంటి సంబంధం ఉన్నది? నా ప్రభు అని నువ్వు చెప్పగలుగుతున్నావా? నా ప్రభు అని నేను చెప్పగలుగుతున్నానా? పౌలు గారు చెప్పినట్టు నేను చెప్పగలుగుతున్నానా? మగ్దలైన మరియ చెప్పినట్లుగా ఈరోజు క్రైస్తవ స్త్రీలు చెప్పగలుగుతున్నారా? నా ప్రభు అని చెప్పగలుగుతున్నారా? అలా చెప్పాలంటే నీ జీవితంలో మొదటి స్థానము ప్రభువుదై ఉండాలి. సమస్తాన్ని నీవు ప్రభు కొరకు దారపోసేదానివై ఉండాలి, దారపోసేవాడవై ఉండాలి, సమస్తాన్ని నష్టముగా ఎంచుకునేవాడవై ఉండాలి. అప్పుడు నీకు సమృద్ధితో కూడినటువంటి జీవితం ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. లేకపోతే మన జీవితాలకు తృప్తి అనేది ఉండదు. పౌలు గారు ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన సమాజంలో విలువ లేనివాడు కాదు, సామాన్యుడు కాదు, గుర్తింపు లేనివాడు కాదు. బైబిల్ స్కాలర్స్ ఆయన గురించి ఏమని చెప్పారో తెలుసా? ఒకవేళ పౌలు గారు ఈ కాలంలో ఉండి ఉంటే 100 PhDలు చేసేవాడట ఆయన. ఎన్ని PhDలు? 100. ఎంత గొప్ప జ్ఞానం ఒకసారి మీరు ఆలోచన చేయండి. పాత నిబంధనలో జ్ఞానిగా పిలువబడిన వ్యక్తి సొలొమోను రాజు. నూతన నిబంధనలో జ్ఞానిగా పిలువబడిన వాడు అపోస్తుడైనటువంటి పౌలు. సామాన్యమైన వ్యక్తి కాదు, అంత గొప్పగా చదువుకున్న వ్యక్తి, ధనవంతుడు, యవ్వనస్తులలో ఆధిక్యత నొందినవాడు, ధర్మశాస్త్రంలో పండితుడు. అలాంటి పౌలు గారు ఈ కాలంలో ఉండి ఉంటే 100 PhDలు చేసేవాడట. ఆలోచించండి ఒకసారి. అంత గొప్పవాడు. క్రీస్తు కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు. క్రీస్తుని నమ్మిన తర్వాత క్రీస్తు కొరకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. పెంటతో సమానంగా చూశాడు సమస్తాన్ని. పెంటతో సమానంగా. వీళ్ళరా ఆలోచన చేయండి. ఒక పెంటని మనం ఎంతగా చూస్తామో, ఎలా చూస్తామో, ఏ దృష్టితో చూస్తామో, తనకు కలిగిన వాటి అన్నింటినీ కూడా క్రీస్తు నిమిత్తం అలా చూశాడు. తనకున్న చదువు కానీ, తనకున్న బలం కానీ, తనకున్నటువంటి ధనం కానీ, విద్య కానీ, సమస్తాన్ని కూడా. అందుకే క్రీస్తు నిమిత్తం ఒక విజయవంతమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. మామూలుగా జీవించలేదు ఆయన, క్రీస్తు కొరకు త్యాగమైపోయాడు. ఈ లోకంలో అనేక మందిని క్రీస్తు కొరకు చెరపట్టాడు. ఆయన బోధ చేసి అనేక మందిని క్రీస్తు పాదాల ఎదుట పడవేశాడు. అనేక మంది మనోనేత్రాలను వెలిగించాడు. అనేక మంది అజ్ఞాన తిమిరాన్ని తొలగించాడు. అంత గొప్పగా క్రీస్తు కొరకు పోరాటం చేశాడు. ఎందుకంటే క్రీస్తుని అంతగా ప్రేమించాడు. ఎక్కడికి వెళ్ళినా క్రీస్తే, ఎక్కడికి వెళ్ళినా ఆయన సువార్తే. ఆయన కొరకు పౌలు గారు ఏమైనా చేస్తాడు. తాను ఏమి చేయగలడో అన్నీ చేశాడు. ఆలోచన చేయండి. అంత గొప్పగా మనం జీవించగలుగుతున్నామా? కనీసం అందులో సగభాగమైన మనం జీవించగలుగుతున్నామా? ఆలోచన చేయండి ఒకసారి. ఆలోచన చేయండి. పౌలు గారు చెప్పారు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నాడని. చెప్పాడా లేదా? చెప్పాడు. మరి మనం పౌలు గారిని చూసి నేర్చుకుంటున్నామా ఏమైనా? నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. ప్రభుది ఏ జ్ఞానం అట? అతి శ్రేష్టమైన జ్ఞానం. అది ఈ లోక జ్ఞానం కాదు. ఈ లోకానికి సంబంధించిన దయ్యముల జ్ఞానం కాదది. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి జ్ఞానం. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆ జ్ఞానము తెలుసుకోవడం కోసం, ఆ జ్ఞానమును గూర్చిన
ఆ అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై యేసుక్రీస్తు గురించినటువంటి జ్ఞానం తెలుసుకోవడానికి. ఈరోజు మనం ఏం తెలుసుకుంటాం చెప్పండి? వార్తలు, ఎప్పుడు వార్తలు చూస్తూ ఉంటాం, మన చుట్టూ ఏమేమి జరుగుతున్నాయి తెలుసుకోవడానికి. అవునా కదా? ఈ లోకంలో ఏం జరుగుతుంది, సినిమా న్యూస్ చూస్తారు చాలామంది. సినిమాల్లో కొత్త కొత్త సినిమాలు ఏవచ్చాయి, మన జీవితాలని పాడు చేసే సినిమాలు ఏవచ్చాయి, మనల్ని పాడు చేసే సీరియల్ ఏవచ్చాయి. అవునా కదా? మనల్ని పాడు చేసే గేములు ఏవచ్చాయి. అందరూ క్రికెట్ గురించి, ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటున్నారు. మన జీవితాన్ని నాశనం చేసే అన్నిటి గురించి మనం తెలుసుకోవాలనుకుంటాం. మన జీవితాలని పాడు చేసే, మన జీవితాలని ఎందుకు పనికి రాకుండా చేసే, మనలను పాపానికి ప్రేరేపించే ప్రతి దాని గురించి మనం తెలుసుకోవాలనుకుంటాం. అవునా కదా? కొత్త కొత్త సంగతులు ఏమున్నాయి ప్రపంచంలో, కొత్త కొత్తగా ఏం జరుగుతున్నాయి, వింతలు ఏం జరుగుతున్నాయి, అన్నిటి గురించి మనం తెలుసుకోవాలనుకుంటాం. కానీ పౌలు గారు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడట? యేసుక్రీస్తును గురించిన జ్ఞానం. ఒక సినిమా హీరో గురించి అన్నీ తెలుసుకోవాలనుకుంటాం. మొదటి సినిమా ఏంటి, రెండో సినిమా ఏంటి, మూడో సినిమా ఏంటి, ఎన్ని సినిమాలు తీశాడు, ఎంత డబ్బులు. అవునా కదా? ఒక నాయకుడి గురించి తెలుసుకోవాలనుకుంటాం, ఏమేం చేశాడు ప్రజలకు, ఎలాంటి వాడు, మంచివాడా చెడ్డవాడా. సోషల్ మీడియా చూడండి, అన్నీ అవే. నాయకుడి గురించి చెప్తారు, హీరో గురించి చెప్తారు, హీరోయిన్ గురించి చెప్తారు, అందరి గురించి చెప్తారు. మనుషులకు ఇదే పనిగా మారిపోయింది, ప్రతి విషయం గురించి తెలుసుకుంటున్నారు. అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. చూడండి, యేసుక్రీస్తుని గుర్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానమును గుర్చి పౌలు గారు తన జీవితం అంతా తెలుసుకుంటున్నాడు. ప్రియులారా, మనం ఎప్పుడైతే ప్రభువుని గుర్చినటువంటి సంపూర్ణమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు ప్రభు యొక్క తోడు, ప్రభు యొక్క సహాయము మనకు ఎల్లవేళలా ఉంటుంది. ప్రభువుని మనం ఎక్కువగా ప్రేమించేవారుగా ఉండాలి. ఎందుకంటే ప్రభు మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. ప్రభువు చేసినంత త్యాగం మనం చేయలేం. ప్రభు కొరకు మనం అంత గొప్ప త్యాగాన్ని చేశాడు ప్రభు. తండ్రి మనల్ని అంతగా ప్రేమించాడు. తండ్రి ఎంతగా ప్రేమించాడు? తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు. అది ఎంత త్యాగం ఆలోచన చేయండి. ఎంత త్యాగం! ఎవరు చేయగలరు చెప్పండి? ఎవరు చేయగలరు? నీ కడుపును పుట్టిన వాడిని ఎవరో కొడుతుంటే నువ్వు చూస్తూ సహిస్తావా? చెప్పండి, సహిస్తావా? కత్తి తీసుకొని వెళ్తావు వాళ్ళ మీదకి, కర్ర తీసుకొని వెళ్తావు వాళ్ళ మీదకి, కొట్టడానికి, అవసరమైతే చంపడానికి. ఎందుకు? వాడు నీ కొడుకు, నీ సొంత కొడుకు, నీ రక్తాన్ని పంచుకున్నవాడు. అయితే ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు పాపిష్టుల చేతికి అప్పగించబడ్డారు. వాళ్ళు ఎంతగా హేళన చేశారు, ఎంతగా అవమానించారు, ఎన్ని దెబ్బలు కొట్టారు. అయినా దేవుడు ఎందుకు సహించాడు చెప్పండి? అయినా దేవుడు ఎందుకు సహించాడు? ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు? ఆయన ఏమైనా చేతగానివాడా? కాదు. తన సొంత కుమారుణ్ణి మన కొరకు బలి చేశాడు. ఎందుకంటే మనం కూడా ఆ క్రీస్తుతో వారసులుగా ఉండాలని దేవుడు సంకల్పించాడు. అందుకే ఆయన సహించాడు. అందుకే ఆయన మనల్ని ప్రేమించాడు. అందుకే తన సొంత కుమారుణ్ణి మన కొరకు బలి చేశాడు. అలాంటి ప్రభు కొరకు మనం ఎలాంటి జీవితాన్ని ఈరోజు జీవిస్తున్నాము? దేని మీద మనం ఆధారపడుతున్నాం చెప్పండి? దేని మీద? పౌలు గారు తనకు కలిగి ఉన్న వాడన్నింటిని కూడా నష్టంగా ఎంచుకున్నాడట. చదువు, జ్ఞానము, సంపద, అధికారము, వీటన్నింటిని కూడా ప్రభు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు. ఈరోజు మనకేం కావాలి? ఈరోజు మనకు అధికారం కావాలి,
చదువు కావాలి, పదవి కావాలి, ధనం కావాలి. వీటి కొరకే కదా మనం కష్టపడుతున్నాం. వీటి కొరకు మనం ప్రభువుని కూడా వదిలేసుకుంటున్నాం ఈరోజు. వీటి కొరకు మన పిల్లలకి ప్రతిరోజు చెప్తుంటాం, రే బాగా చదువుకోవాలిరా, బాగా చదువుకోవాలి, ఇంగ్లీష్ చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, లక్షల రూపాయలు జీతం తీసుకోవాలి, గొప్పగా బ్రతకాలి. చెప్తామా లేదా? ప్రతిరోజు చెప్తాం. ప్రతిరోజు ఇవే మనం నేర్పిస్తున్నాం మన పిల్లలకి. రే బైబిల్ చదవరా, ప్రతిరోజు బైబిల్ చదువురా, ప్రభు గురించి నేర్చుకో, ప్రభు జీవితాన్ని నేర్చుకో, ప్రభు జీవితాన్ని చదువు అని ఎవరైనా చెప్తారా? అవసరం లేదు. అవునా కదా? ఆలోచన చేయండి. లోకాన్ని చదువుకో, లోకాన్ని నేర్చుకో, లోకంలో గొప్పగా బ్రతుకు. పిల్లరా, ఒకసారి మీరు ఆలోచన చేయండి, మనం ఎంత తప్పు చేస్తున్నాం. మనం ఎన్ని సంపాదించుకున్నా కూడా మన భవిష్యత్తు మన చేతుల్లో లేదు. నీకు అధికారం ఉన్నా, నీకు ధనం ఉన్నా, నీకు చదువు ఉన్నా, నీకు ఏదున్నా సరే నీ భవిష్యత్తు నీ చేతుల్లో లేదు. నీ భవిష్యత్తు బాగుండాలంటే దేవుని కృప తోడుగా ఉండాలి. నీవు దేని యందు అతిశయిస్తున్నావు ఈరోజు? ధనం మీదనా? ధనం ఉందని అతిశయిస్తున్నావా? అధికారం ఉందని గర్వపడుతున్నావా? చదువు ఉందని గర్వపడుతున్నావా? ఆ చదువు నిన్ను కాపాడలేదు, ఆ ధనం నిన్ను కాపాడలేదు, అధికారం నిన్ను కాపాడలేదు. ఏవి కూడా మన భవిష్యత్తును నిర్దేశించలేవు. మన భవిష్యత్తు బాగుండాలంటే మనకు దేవుని తోడు కావాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని యందు భయభక్తులు ఉండాలి, దేవుడు మొదటి స్థానంలో ఉండాలి. అప్పుడే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది. మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. లేకపోతే నీ బలం ఏది కూడా మనల్ని కాపాడలేదు. యెరికో పట్టణము కాపాడబడిందా? చెప్పండి, కాపాడబడిందా? లేదు. యెహోవా ఒక పట్టణమును కాపాడని ఎడల ఆ పట్టణాన్ని కావలి కాయువారు రాత్రంతా మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుని చేతిలో ఉన్నది మన భవిష్యత్తు. దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. దేవుణ్ణి బట్టి, ధనాన్ని బట్టి కాదు. ధనాన్ని బట్టి కాదు. ఈరోజు మన భవిష్యత్తు బాగుండాలంటే, మనం అనుకున్నవన్నీ నెరవేరాలంటే, సంతోషముతోనూ సమాధానముతోనూ ఒక సంతృప్తికరమైన జీవితాన్ని మనం జీవించాలంటే మనకి ప్రభు యొక్క సహవాసము అవసరం. దేవుని యొక్క తోడు మనకు అవసరం. దేవుని యొక్క కాపుదల మనకు అవసరం. లేకపోతే మనము వేటిని బట్టి అతిశయిస్తున్నామో అవన్నీ మనలను కాపాడలేవు, మన భవిష్యత్తును నిర్దేశించలేవు. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. చూడండి ఏమంటున్నాడు? జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. దేవుడు చెప్తున్నటువంటి మాట. దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. నువ్వు ఎంత జ్ఞానివైనా కావచ్చు, నువ్వు శాస్త్రవేత్తవైనా కావచ్చు, నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, కానీ ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నువ్వు అతిశయపడితే, నువ్వు గర్వపడితే అలా చేయకూడదు అంటున్నాడు దేవుడు. అలా చేయకూడదు. ఎందుకంటే నీ జీవితము నీది కాదు, యెహోవా వశం. ఆయుష్ దేవుడిచ్చే వరం, ఆయుష్ దేవుని ఆశీర్వాదం. ఎంతమంది ఈ 2024 చూడలేకపోయారు? అవునా కదా? ఎంతమంది 24 చూడలేకపోయారు? ఆయుష్ దేవుడు అనుగ్రహించే వరం. మనం వెళ్ళే ప్రతి చోటికి దేవుడు రావాలి మనతో. ఇప్పటికి దేవుడు మన జీవితంలో ఎన్ని ప్రమాదాల నుండి కాపాడాడో ఒకసారి మీరు నెమరు వేసుకోండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గత కాలాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనతో రాకపోయి ఉంటే మనం ఏమై ఉండేవాళ్ళమో.
ఈరోజు సజీవులుగా ఉండేవాళ్ళమో కాదో. ఎన్ని రోగాల నుండి, ఎన్ని బాధల నుండి, ఎన్ని కష్టాల నుండి, ఎన్ని ఇబ్బందుల నుండి, ఎన్ని శ్రమల నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఆలోచన చేయండి. అందుకే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అతిశయపడకూడదు, వాటిని మొదటి స్థానంలో పెట్టకూడదు అంటున్నాడు దేవుడు ఇక్కడ. వాటి మీద ఆధారపడకూడదు అంటున్నాడు. నువ్వు క్రైస్తవుడు అయితే, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడవైతే, నీకున్న చదువును బట్టి నువ్వు అతిశయింపవు, నీకున్న ధనాన్ని బట్టి అతిశయింపవు, నీకున్న అధికారాన్ని బట్టి అతిశయింపవు, ప్రభువుని బట్టి అతిశయిస్తావు. ఎందుకంటే సమస్తాన్ని నీకు ప్రభువు ఇచ్చాడని నువ్వు గ్రహిస్తావు కాబట్టి. ప్రభువు లేకుండా నీకేమైనా వచ్చిందా? ఏమీ కూడా ఎవరికి కూడా రాదు. కాబట్టి జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయపడకూడదు. శూరుడు, యుద్ధశూరుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు. గొల్యాతు ఫిలిస్తీయుల యోధుడు 40 రోజులు ఆ గ్రౌండ్లో రంకెలేశాడు. 40 రోజులు బాల్యం నుండి యుద్ధ నైపుణ్యంలో పెరిగినవాడు, యుద్ధశూరుడు, ఆజానుబాహుడు, బలశాలి. అలాంటి వాడు ఇశ్రాయేలు మీదకి వచ్చి 40 రోజులు ఆ గ్రౌండ్లో సవాలు విసిరాడు, తొడలు కొట్టాడు. మీలో ఎవరైనా ఒక్కరు రండి నా మీదకి, నన్ను ఓడిస్తే మేమందరం మీకు దాసులమైపోతాం. సవాలు విసిరాడు. అప్పుడు ఏమైంది? ఇశ్రాయేలీయులందరూ భయపడిపోయారు. మొదటి రాజు సౌలు భయపడిపోయాడు. ఎవరు వాడి మీదకి వెళ్ళడానికి సాహసం చేయడం లేదు. అలాంటి సమయంలో దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడు? దావీదు. చిన్న బాలుడితో లేపేశాడు యుద్ధశూరుణ్ణి. చిన్న బాలుడితో, ఆయుధం లేదు, రాయితో కొట్టి చంపేశాడు. దేంతో? రాయితో. ఒడిశలో రాయి పెట్టి గిరగిరా తిప్పి కొడితే గొల్యాతు నేల కూలిపోయాడు. చూడండి, అతని శూరత్వం అతన్ని కాపాడిందా? అతని పరాక్రమం అతన్ని కాపాడిందా? దేవుని అనుగ్రహం లేదు, పైనుంచి దేవుని కృప లేదు. చూడండి, మన జీవితాలు కూడా అంతే కదా. గొల్యాతుకే దిక్కు లేనప్పుడు గొల్యాతు కంటే మనం గొప్ప వాళ్ళమా? గొల్యాతు కంటే మనం బలవంతులమా? చెప్పండి. కాబట్టి ఒక మనిషి భూమి మీద ఆశీర్వదింపబడాలంటే, సాఫీగా తన జీవితాన్ని సాగించాలంటే దేవుని తోడు చాలా అవసరం మనకు. అందుకే మనకు ఎన్నైనా ఉండొచ్చు, అన్నీ కావాలి, ఎన్నైనా ఉండొచ్చు, కానీ మొదటి స్థానంలో ఎవరు ఉండాలి? దేవుడు. ఆ స్థానాన్ని మనం ఎవరికి ఇవ్వకూడదు. ప్రభు స్థానాన్ని మనం ఎవరికి ఇవ్వకూడదు. అప్పుడే మన జీవితాలు చాలా బాగుంటాయి. అప్పుడే మన జీవితం సక్రమంగా నడుస్తుంది. అప్పుడే మన జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ధనాన్ని బట్టి ఈరోజు చాలామంది అహంకారంగా ప్రవర్తిస్తారు. పేదల మీద అధికారాన్ని ప్రదర్శిస్తారు, ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. ధనం ఉందని గుర్తుపెట్టుకో, ఆ ధనం నిన్ను కాపాడలేదు, ఆ ధనం నిన్ను రక్షించలేదు. రాత్రికి రాత్రే ఏమైపోతావో నీకే తెలియదు. రాత్రికి రాత్రే నీ గుండె కొట్టుకోవడం ఆగిపోవచ్చు. ఆలోచన చేయి. ధనం మనల్ని కాపాడలేదు. అందుకే ధనాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, ఇర్మియా గారు చెప్తున్నారు మనకి, భూమి మీద కృప చూపుచు. ఎవరి మీద అతిశయపడాలట మనం? ఎవరిని బట్టి అతిశయపడాలట? భూమి మీద కృప చూపుచు. ఈరోజు భూమి ఇంత అందంగా, ఇంత పచ్చగా, మానవ నివాసయోగ్యంగా ఉందంటే, సక్రమంగా వర్షాలు కురుస్తున్నాయంటే, సూర్యుడు వస్తున్నాడంటే, చంద్రుడు వస్తున్నాడంటే, నక్షత్రాలు వస్తున్నాయంటే, ఋతువులు మారుతున్నాయంటే, మనం బ్రతకడానికి ప్రకృతిలో జరగవలసినవన్నీ సక్రమంగా జరుగుతున్నాయంటే అది నీ ధనాన్ని బట్టి కాదు, నీ జ్ఞానాన్ని బట్టి కాదు,
నీ అధికారాన్ని బట్టి కాదు. భూమి మీద దేవుడు కృప చూపిస్తున్నాడు. నీకు అసలు యోగ్యత లేదు, మనకు అసలు అర్హత లేదు, ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు. మనమందరం కూడా స్వార్థపరులుగా బ్రతుకుతున్నాం. అవునా కదా? స్వార్థపరులు, ఎవరి సంతోషాన్ని వాళ్ళే వెతుక్కుంటున్నారు. పేదవాడిని పట్టించుకునే వాళ్ళు లేరు, పేదవాడిని ఆదరించే అధికారులు లేరు, సాటి మనిషిని పట్టించుకునే వాళ్ళు లేరు. అంతా స్వార్థంతో నిండిపోయింది. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ భూమిని ఇంకా తీసేయకుండా ఉన్నాడు, మనల్ని తీసేయకుండా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కృప కలిగిన వాడు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంత గొప్ప మాట ఒకసారి మీరు ఆలోచన చేయండి. భూమి మీద కృప చూపించే దేవుడు, నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు. ఆయన ఒకవేళ అన్యాయస్తుడైతే మనల్ని ఇప్పటికే నరికి పోగులు పెట్టాలి. అవునా కదా? కానీ ఆయన ఎందుకు మనల్ని ఏమీ చేయకుండా వదిలిపెడుతున్నాడంటే ఆయన నీతి న్యాయములు కలిగినవాడు. మనకి ఇంకా అవకాశం ఇస్తున్నాడు. తన్ను పరిశీలనగా యెహోవాను నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే. అసలు దేవుణ్ణి ఎవరైనా పరిశీలనగా తెలుసుకోవాలని ఎవరైనా అనుకుంటున్నారా? చెప్పండి. ఎవరైనా పరిశీలనగా చేయాలి, పరిశీలనగా తెలుసుకోవాలని? ఆకాశంలోనికి వెళ్ళిపోతాడు. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, వాటికి పేర్లు పెడదామా లేదా, అవి ఏం చేస్తున్నాయి? ఆకాశంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఖగోళ శాస్త్రాన్ని కనిపెట్టాడు, అందుకే భూమి లోపలికి వెళ్ళిపోయాడు, అందుకే భూగర్భ శాస్త్రాన్ని కనిపెట్టాడు. మానవ దేహాన్ని పరిశీలన చేశాడు. అన్నిటినీ తెలుసుకుంటున్నాడు పరిశీలనగా. తన చుట్టూ ఉన్న వాటిని తెలుసుకుంటున్నాడు, తన లోపల ఉన్న వాటిని తెలుసుకుంటున్నాడు. కానీ మనకి జీవితాన్ని ఇచ్చిన ఆ యెహోవాని ఎవరైనా పరిశీలనగా తెలుసుకుంటున్నారా? అలా ఒకవేళ మనం తెలుసుకుంటే దేవుడు ఆ కార్యాల్లో ఆనందించేవాడు. మనం దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలని మనం అనుకుంటే, ప్రభువుని గూర్చిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలని అనుకుంటే అది దేవునికి ఇష్టమైన కార్యం. అలాంటి వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడని ఇక్కడ రాయబడి. అలాంటి వారిని బట్టి పౌలు గారు లాగా ఎవరైతే ప్రభువుని పరిశీలనగా తెలుసుకుంటూ ప్రభు మార్గములో ప్రభు కొరకు సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటూ ప్రభుకి మొదటి స్థానాన్ని ఇస్తూ ముందుకు వెళతారో అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడని చెప్తున్నాడు. మరి మన జీవితం అలా ఉందా? చెప్పండి. మనకు ఉన్న వాటిని బట్టి కాదు, ప్రభువుని బట్టి మనం అతిశయించాలి. ప్రభు ఉంటేనే మనం ఈ లోకంలో చల్లగా జీవించగలం, ఆనందంగా జీవించగలం, ఆశీర్వదించబడగలం. లేకపోతే మనకు భవిష్యత్తు అనేది ఉండదు. అందుకే మన జీవితంలో, మన పిల్లల జీవితంలో ప్రభు మొదటి స్థానం. ప్రభు. అందుకే మగ్దలేన మరి అన్నది నా ప్రభు. పౌలు గారు అన్నారు నా ప్రభు. మనం చెప్పాలి, నా ప్రభు కొరకు నేను జీవిస్తున్నాను, నా ప్రభు కార్యాలు నేను చేస్తున్నానని మనం చెప్పాలి. అప్పుడే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఓకే, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరి నా చిన్న ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను.